గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం అంటేనే విద్యాల నగరం అంటారు. అలాంటిది ఈరోజు ఇక్కడ విద్యలన్నిటికీ దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ కూడా రూపుదాల్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. పలుమార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్ళినా సరే ఎప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఈమె ఇంతవరకు కూడా సాంస్కృతిక కళాశాలలో ఇంతవరకు కూడా తరగతులు అయితే కొనసాగాయి. అలాంటిది ఈరోజు మళ్ళీ ఎక్కడి నుంచి పక్క మండలంగా ఉన్నటువంటి నెల్లిమర్ల, అది పక్క మండలము, దాంతోపాటు పక్క కాన్స్టిట్యున్సీకే పూర్తిగా ఇక్కడ విజయనగరం సంబంధించింది పక్క కాన్స్టిట్యున్సీకే మార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే పూర్తిగా ప్రభుత్వం అయితే విద్య పరంగా ఎంతో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం పరంగా చూసుకుంటే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి విద్యాసంఘ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే పూర్తిగా విద్య పరంగా చూసుకుంటే విజయనగరం ఎంతో ముందున్నదంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉండేది. ఈరోజు చూస్తూ ఉంటే కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే సుమారుగా 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎంతవరకు కూడా ఎటువంటి శాశ్వత బిల్డింగ్లు కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనీసం భూమి కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి? విజయనగరం జిల్లా అవసరాలు తీర్చడం కోసం ఒక 10 సంవత్సరాల ముందు వరకు ఎంఆర్ కాలేజ్ నాణ్యమైన ఫీజులతో ఉండేది. ఎంఆర్ కాలేజ్ లాభాక్షేపణ పెరిగిపోయి ఎయిడెడ్ రద్దయిపోయి భారీగా ప్రైవేట్ కాలేజ్తో సమానంగా ఫీజులు పెరిగిపోవడంతో ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిమాండ్ అనేది విజయనగరంలో వచ్చింది. దానికోసం దఫలవారు పోరాటం ఫలితంగా 2019లో కాలేజ్ అలాట్ అయినా ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యేసరికి విజయనగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని ఉందని పేరుకి కానీ అసలు దానికి రూపురేఖలు కానీ ఇటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ స్థానిక పాలకులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. లేటెస్ట్గా విజయనగరంలో సొంత బిల్డింగ్ కావాలని చెప్పి విద్యార్థుల తరఫున పోరాటం చేసేటప్పుడు ఉన్నపలంగా ఇక్కడ ఆల్టర్నేట్ ప్రైవేట్ బిల్డింగ్ చూస్తామని చెప్తూనే ఇప్పుడు నెల్లిమర్ల డౌన్లో ఒక ప్రైవేట్ ఈవీఎం గొడవల్ని ఇది డిగ్రీ కాలేజీగా మార్చే పరిస్థితి. పోనీ అదైనా సక్రమంగా ఉందా లేదనుకుంటే ఒక ఐలాండ్ మాదిరిగా చుట్టూ మురుగునీరు ఉంటూ మధ్యన ఆ బిల్డింగ్ ఉండే పరిస్థితి, అందులో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి. అక్కడ త్రాగడానికి నీళ్ళు కూడా లేవు. ఎవరైనా స్టూడెంట్స్ బాటిల్తో వాటర్ పట్టుకునేది అలాంటి పరిస్థితి. అక్కడ ఉన్న వాటర్ కూడా శుద్ధమైన మంచినీరు ఉండే పరిస్థితి లేదు. ఓవరాల్ షిఫ్ట్ చేసి దాదాపు 3 నెలలు అవుతుంది. ఒక బెంచీ కానీ కుర్చీ కానీ ఒక బ్లాక్ బోర్డు కానీ లేకపోతే క్లాసులుగా విభజించే పని కూడా లేదు. తాత్కాలికమైన బిల్డింగే ఉంది. అది నా తెలిసి 2-3 సంవత్సరాలు నడిచేదానికి ప్రణాళిక ఉన్నా కనీసం ఒక నెల రోజులు కూడా ఉండేదానికి ఉపయోగం లేకుండా ఉండే పరిస్థితి అక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా 3 గంటలంటూ క్లాసులు నడుస్తున్నాయి. తెల్లారి 9 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటలకి షార్ప్గా కాలేజ్ క్లోజ్ అవుతుంది. ఈవెన్ బోర్డులు కూడా లేక గోడల మీద లేకపోతే తలుపుల మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. అంటే ఇది పేద ప్రజలకు ఇచ్చే బహుమతిగా ఎస్ఎఫ్ఐగా అభివర్ణిస్తున్నాం. కొన్ని స్థానిక ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ప్రదర్శించి గతంలో మేము అడిగేటప్పుడు చర్చల్లో భాగంగా విజయనగరంలో 90-95 వేలు బడ్జెట్ కేటాయించి ఒక ప్రైవేట్ బిల్డింగ్ అని తీసుకోవడానికి సిద్ధమని చెప్పున్నారు. ఇంకో 10,000 కేటాయిస్తే ఇంకో మంచి బిల్డింగ్లు దొరుకుతాయి. విజయనగరంలో చాలా బిల్డింగులు విద్యారంగానికి తోడ్పడగా ఖాళీగా పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అటువంటివన్నీ ఆప్షన్స్ అన్ని పక్కన పెట్టి చవకగా వస్తుందని చెప్పి డబ్బులు మిగిల్చుకునే పనిలో భాగంగా నెల్లిమర్ల తీసుకొచ్చారు. ఇది ఎంత మేర కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కాదు, సాలూరు, కురుపాము ఈ ప్రాంతం దగ్గర నుంచి కూడా ట్రైబల్ వాళ్ళు ఇక్కడ హాస్టల్లో చేరి అక్కడ జాయిన్ అయ్యారు. ఉన్నపలంగా ఇక్కడ హాస్టల్ జాయిన్ అయిపోయి ఒక 5 కిలోమీటర్ల అవతల కాలేజీ పెడితే ఓవరాల్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ కోసం జర్నీకి వెళ్తున్నారు. మిడిల్ డ్రాప్ అయ్యే పరిస్థితి కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. జాయిన్ అవ్వడమే చాలా తక్కువ జాయిన్ అయ్యారు. ఈ నిర్ణయం వల్ల మిడిల్ డ్రాప్ అయ్యి అర్ధాంతరంగా కాలేజు ప్రెస్టీజ్గా ఉండాల్సిన కాలేజు ఎటువంటి నిరూప్యంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. కనుక ఖచ్చితమైన చర్చ ప్రదర్శించాలి. అధికారులు డబ్బుల కోసం వెనకాడకుండా స్థానికంగా అయినా తాత్కాలిక బిల్డింగు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి. దాంతోపాటు వేగవంతంగా భూమి కేటాయింపు చేశారు కానీ అదే 3 దగ్గరలో ఆ ప్లేస్ మారాయి. దానికి ఎటువంటి నిధులు కేటాయింపు చేయలేదు. విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం అది విద్య పట్ల శాపంగా ఉంటుంది. అది ప్రభుత్వానికి కూడా తగిలేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రాము, ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 2019లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది జిల్లా కేంద్రంలో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన నేటికి కూడా సంవత్సరాలు గడుస్తున్నా సరే సొంత భవనాలు అనేవి లేవు. మొన్నటి వరకు తాత్కాలికంగా సాంస్క్రిట్ కాలేజీలో నడిచినటువంటి కళాశాలని ఈరోజు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నెల్లిమర్లకి షిఫ్ట్ చేయడం జరిగింది.
అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడికంటే క్లాస్ రూమ్స్ బాగున్నప్పటికి కూడాను తాగడానికి మంచినీటి సదుపాయం కానీ, కూర్చోడానికి బెంచీలు కానీ, చెప్పడానికి బ్లాక్ బోర్డులు కూడా కనీసం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ కాలేజీ అనేది నెట్టవేయబడింది. దీనివల్ల విద్యార్థులకు అనేది ఖచ్చితమైనటువంటి విద్య అందించలేకపోతూ ఉన్నారు. మరోవైపు సైన్స్ వాళ్ళకి ఒక పూట, ఆర్ట్స్ వాళ్ళకి ఒక పూట జరపడం వలన 2 పూటలు జరగాల్సినటువంటి కాలేజీ ఒక పూటే జరపడం వల్ల ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ కాక పరీక్షలకి విద్యార్థులు సిద్ధం కాలేకపోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీ నెల్లిమర్లకు షిఫ్ట్ అయిందో అది నెల్లిమర్ల కాలేజీగా అవుద్ది తప్పితే విజయనగరం కాలేజీగా ఉండదు. ఖచ్చితంగా కొత్త డిగ్రీ కాలేజీ అయినా విజయనగరం జిల్లాకి కేటాయించాలి. లేని పక్షంలో ఆ కాలేజీని విజయనగరం జిల్లా కేంద్రంకి తీసుకొస్తే అది విజయనగరం జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అడ్మిషన్లు మీరు నిలిపేయండి అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు పేద విద్యార్థులు చదువుకోవడానికి విద్య అందించాల్సినటువంటి ప్రజాప్రతినిధి అడ్మిషన్లు పెరిగిపోతే వాళ్ళకి బిల్డింగ్లు సరిపోవడం లేదు కాబట్టి మీరు అడ్మిషన్లు ఆపేయడం అన్నది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఆలోచించి వారికి సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. దానికోసం ఎస్ఎఫ్ఐ ఫ్యూచర్లో కూడా ఫైట్ చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ముఖ్యంగా చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు మేము ఇంతవరకు కూడా విజయనగరం పట్టణ పరిధిలో మీకైతే ఇక్కడ క్లాసులు జరిగేవి, అలాంటిది ఈరోజు ఇక్కడ నెల్లిమర్లకు వచ్చేసారు. ఈ నెల్లిమర్లలో ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనంతా ఎలా చూడాలేంటి? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను కొత్తగా. ఇక్కడ సాంస్క్రిట్ కాలేజీలో ఉండేటప్పుడు కాలేజ్ మార్చుతున్నామని చెప్పారు. అయితే కాలేజ్ గురించి అడిగేటప్పుడు చాలా బాగుంటుంది, మంచిగా బెంచెస్ అవన్నీ ఉన్నాయి, పెద్ద కాలేజ్, ఇక్కడ మనకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే కాలేజ్కి వెళ్ళే దారిలో వాటర్ అది ఉండడం, నెక్స్ట్ అక్కడ కొంచెం దోమలు అవి ఉంటున్నాయి. స్టడీస్ కూడా చెప్పడానికి డోర్స్ మీద చెప్తున్నారు. అయితే ఎడ్యుకేషన్ ఎంత బాగా చెప్తున్నా సరే ఉండాల్సిన ఇబ్బందులు అయితే మాత్రం అలానే ఉన్నాయి. మొన్న ఒక సెమినార్ అయ్యేటప్పుడు ఎమ్మెల్సీ గారు వచ్చి మీకు ఒక వారం రోజుల్లోనే బెంచీలు అయితే తెప్పిస్తాము, మీకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి వారం కాస్త నెల అవుతున్నా సరే ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఒక పక్క స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు, క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లేదు. సీనియర్స్ని ఫస్ట్ ఇయర్స్ని సెకండ్ ఇయర్స్ని కలిపి కూర్చోబెట్టి స్టడీ అనేది చెప్తున్నారు. స్టడీ పరంగా అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ బట్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది ఉంది. ట్రావెలింగ్ కూడా ఇక్కడ హాస్టల్ వాళ్ళకి కానీ చుట్టుపక్కల నుంచి వచ్చే మాకు కానీ ట్రావెలింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. అదే విజయనగరంలో ఉంటే హాస్టల్ స్టూడెంట్స్ టైంకి రాగలరు, క్లాసులకి అటెండ్ అవ్వగలరు. మేము కూడా వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళం కూడా విజయనగరం దగ్గర కాబట్టి ఉండగలము. నెల్లిమల్ రావడం వల్ల వేరే ఊరు నుంచి విజయనగరం వరకు రావడం, విజయనగరం నుంచి మళ్ళీ నెల్లిమల్కి వెళ్ళేటప్పుడు ఈ బస్సుల కారణంగా ఖాళీ లేకపోవడం వల్ల టైం కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్నాము. లోపలికి బ్రిడ్జ్ కింద అనేది ఉన్నది, అదొక కాలేజ్ ఉంది అనే సంగతి కూడా ఎవరికి తెలియకన్నా పోయింది అంత లోపలికి ఉండడం వల్ల. దాన్ని విజయనగరంలో పెడితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ కాలేజ్ ఉపయోగపడుతుంది అనేది కోరుకుంటున్నాము. ఆ కాలేజ్ని విజయనగరం ఎలాగైనా తీసుకురావాలనేసి కోరుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కాలేజీ యొక్క వ్యవహారం ఎలా సాగుతుంది అంటారు? ఈ ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది? చూస్తూ ఉంటే ఇప్పుడు విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి కాలేజీని ఈరోజు నెల్లిమర్లకు ఒకవైపు అంటున్నారు, అలాగే ఒకవైపు చూసుకుంటే కిలోమీటర్ల వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో తరలించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పుకొస్తుంది. అంతా ఎలా చూడాలి ఏంటి ఇది? విజయనగరంలో డిగ్రీ కళాశాలే లేదు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం విద్యార్థి సంఘాలు పోరాడితే డిగ్రీ కళాశాల వచ్చింది. మహారాజా కళాశాల ఉంది కాబట్టి డిగ్రీ కళాశాల పెట్టకుండా నాటకం ఆడారు. మేము పోరాడిన తర్వాత డిగ్రీ కళాశాల వస్తే దానికి సొంత బిల్డింగ్ కేటాయించకుండా ఈరోజు సాంస్కృతిక కళాశాలలో ఒక పూట సంస్కృత కళాశాల, ఒక పూట డిగ్రీ కళాశాల మెయింటైన్ చేశారు. అలా కాదు, పర్మనెంట్ బిల్డింగ్ కావాలని మేము పోరాడితే ఇప్పుడు విజయనగరం పట్టణ పరిధిలో విజయనగరంలో ఉన్నటువంటి నల్లచెరువు పక్కనే పెద్ద స్థలం ఉంది, 25 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో పార్క్ అంతకుముందు కట్టారు. మరి ఈరోజు ఆ పార్క్ పక్కనే ఉన్న స్థలంలో కాలేజీ కడితే జిల్లాల ప్రజలకి, టౌన్లో ప్రజలకి, చుట్టుపక్కల మండలాల ప్రజలకు ఉపయోగపడుతుంది. టౌన్ పరిధిలో డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అది కట్టమంటే అది మానేసి తీసుకెళ్లే డోమాపీడి ఖాళీ ఉందని డోమాపీడి ఆఫీసులో పెట్టారు. ఇప్పుడు పర్మనెంట్ స్థలం కోసం పోరాడితే డైట్ అవతల పెట్టారు.
అంటే నిజంగా పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కోసం పెట్టారా, లేదా పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేయడానికి పెట్టారంటే ఇది పక్కాగా పేద విద్యార్థులు చదువుకు దూరం పెట్టడానికే పెట్టారు. హైయర్ ఎడ్యుకేషన్లో పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా విజయనగరంలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము స్వయంగా చెప్తున్నాం, మీరు ఇప్పుడు తక్షణమే నల్లచెరువు పక్కకి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి సిద్ధం కావాలి. అలా కాకపోతే ప్రజలకు కూడగట్టి పోరాటం చేస్తాం, ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే దీనికి సంబంధించినటువంటి బీసీ హాస్టల్ కావచ్చు, పిల్లలు ఉండడానికి వసతి గృహాలన్నీ కూడా టౌన్లో ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా కానీ వసతి గృహం లేదు, అలాగే దానికి సంబంధించిన ప్రత్యేకించి భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీన్ని అంతా ఎలా చూడాలేంటి? ఇది ప్రభుత్వం పేద విద్యార్థులకి విద్యను దూరం చేయడం తప్ప ఇందులో ఇంకోటి లేదు. అశోక్ గజపతిరాజు గారు స్వయంగా ఆయన బతికుండగా ఈ జిల్లాలో ఆయన కాలేజీలు విజయనగరంలో ఎంఆర్ కాలేజీలు ఉండగా ఆయన ఇటువంటి హైయర్ ఎడ్యుకేషన్ పేదలకు ఇవ్వడు. అందుకు 3 ఉదాహరణలు. మొదటి డిగ్రీ కాలేజీలు తీసుకెళ్ళామో డోమాపీడియాలో నెల్లిమర్రలో పెట్టారు. అది నెల్లిమర్ల డిగ్రీ కాలేజా విజయనగరంకా? 2 విజయనగరం లా కాలేజ్ ఎత్తేసారు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాలి అంటే విజయనగరం జిల్లా ప్రజలు, పార్వతీపురం జిల్లా ప్రజలు, 2 జిల్లాల ప్రజలు విశాఖపట్నం చదువుకోవాలా? మరి ఈ మంత్రిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ఇప్పుడున్న మంత్రులుగా ఉన్నాళ్ళు ఏడు పీకుతున్నారు ఈ జిల్లా కోసమని. ఏం చేస్తున్నారు ఈ జిల్లా కోసమని ప్రజలు అడగరా? ప్రజలు అడిగితే మీరు ఎలాగంటారని చెప్తున్నారు. 3వ ఉదాహరణ విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన పీజీ కాలేజీ. ఇప్పుడు దాకా ప్రైవేట్దైనా ఎంఆర్ పీజీ ఉండేది. 3 రోజులైంది మూసేశారు. లెక్చరర్స్ అందరిని తీసేశారు, వాళ్ళ రోడ్డు మీద పడేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇంటికి పోమని చెప్పారు. కనీసం వాళ్ళకి అందరికి కాంపెన్సేషన్ కూడా ఇవ్వలే. ఇదా రాజుగారి పాలన? అంటే విద్యార్థులకి విద్యను దూరం చేయడం, స్టాఫ్ని ఏమో ఇంటికి పంపించేయడం, ఆ స్థలాలన్నీ ఆక్రమించుకొని కబ్జా చేసి అమ్ముకోవడమా? ఇది సరైనది కాదు. ఇప్పటికైనా పీజీ కాలేజీ కొనసాగించాలి, డిగ్రీ కాలేజీ విజయనగరంలో పెట్టాలి, అలాగే లా కాలేజీ మళ్ళీ విజయనగరంలో కోటలోకి తీసుకురావాలి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతాం, లేకపోతే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా చెప్పుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పౌర సంఘ నాయకులు కావచ్చు, అలాగే ఉన్నటువంటి పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలువురు కావచ్చు, అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి డిగ్రీ కళాశాల, ఇక్కడ పట్టణ పరిధిలో ఉండవలసిన డిగ్రీ కళాశాల నెల్లిమర్లకి వెళ్ళడం ఏంటంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన ఆలోచించి పునరాలోచించి ఇక్కడ ఉన్నట్లయితే ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే నగర పరిధిలోకి ఉండవలసిన కళాశాలను చాలా దూరంలో పెడితే పిల్లలు ఎలా చదువుకుంటారంటూ కూడా చెప్పుకొస్తుంది. నగర పరిధిలో ఉన్నటువంటి భూముల్లోనే కేటాయించి ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ డిగ్రీ కళాశాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.